శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక దరిద్ర దామోదరుడు. రాసినవారు చావలి ఇందిరకుమారి, బెజవాడ. అనగనగా ఓ దేశంలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు. అన్నేమో యుక్తిపరుడు జిత్తులమారి, తమ్ముడు సాధుశీలుడు సత్యకాలపువాడు. యుక్తుల చేత మాయోపాల చేత అన్న కోకొల్లలుగా డబ్బు గడించి ధనవంతుడయ్యాడు. ఆ డబ్బుతో అతను ఒక దివ్య భవనం కట్టించాడు. భార్యకు విలువైన నగలు చేయించాడు. మంచి మంచి దుస్తులు కొన్నాడు. సమస్తమైన ఐశ్వర్యాలు అనుభవిస్తున్నాడు. ఐశ్వర్యంతో పాటే అనేక మంది ఆశ్రితులు చేరుకుని అతన్ని పొగడనారంభించారు. ఈ విధంగా సిరి పట్టినప్పటి నుంచి అతను పట్టిందల్లా బంగారం, ముట్టిందల్లా ముత్యం కావచ్చింది. పోతే తమ్ముని సంగతంతా తారుమారైంది. పంటలా నాశనమయ్యాయి. దొమ్మరోగం వచ్చి పశువులు చచ్చినాయి. ఇయ్యవలసిన బాకీలు తప్పలేదు, రావలసినవి రాలేదు. అందుచేత అప్పుల వాళ్ల పీడ ఎక్కువైపోయింది. ఏదీ కలిసిరాక కాసుకు గతి లేక తను, భార్య, పిల్లలు కడుపులో కాళ్ళు పెట్టుకుని రోజులకు రోజులు పస్తు పడుకోవాల్సి వస్తోంది. ఈ దరిద్రబాధ పడలేక ఒకనాడు అతని భార్య, మీ అన్నకు బోలెడంత భాగ్యం ఉంది, ఒక్కసారి పోయి మన స్థితిగతులు చెప్పండి, ఏమైనా సాయం చేస్తాడు. ఎవరినీ ఏమీ అడక్కపోతే ఎలా గడుస్తుంది? అడగంది అమ్మైనా పెట్టదు కదా, ప్రాణాలు నిలవడం లేదు, పోయిరండి అంటూ పోరుపెట్టింది. ఇలా ఆమె 4-5 సార్లు వేధించేసరికి సరే పోయి వద్దాం, సోదరుడు ఏమీ సాయం చేయకపోతాడా అని నమ్మి చిన్నవాడు ఆ రోజే అన్న వద్దకు బయలుదేరి వెళ్ళాడు. అతని గోడంతా విని, చూడు తమ్ముడు, రేపు లేదు ఎల్లుండి గురువారం నాడు నా పుట్టినరోజు పండుగ. మరదల్ని పిల్లల్ని వెంటబెట్టుకుని నీవు తప్పకుండా రావాలి సుమా అని ఆప్యాయంగా పిలిచాడు అన్నగారు. తమ్ముడు ఎంతో ఆశతో ఇంటికి వచ్చి ఈ సంగతి భార్యతో చెప్పేసరికి ఆమె కూడా సంతోషించింది. గురువారం నాడు అన్నగారు తనకేదో గొప్ప బహుమతులు ఇస్తాడు, ఆ దెబ్బతో కుటుంబ దరిద్రం తీరిపోతుంది అని తమ్ముడు లొట్టలు వేస్తున్నాడు. గురువారం తెల్లవారగట్లే లేచి తమకు ఉన్న చింకి బట్టలే వేసుకుని 4 ఆమడలు నడిచిపోయి అన్న ఉండే పట్టణం చేరుకున్నాడు తమ్ముడు, కుటుంబం. వీళ్ళు పోయేసరికల్లా అన్నగారి భవనం కలకలాడుతోంది. దేశ దేశాల నుంచి లక్షాధికారులు, కోటీశ్వరులు వచ్చారు విందుకు. ఆ శ్రీమంతులందరూ చక్కా బారులు తీర్చి కుర్చీలలో కూర్చుని ఉన్నారు. వారందరకు మేజాలపైన పలహారాలు, పానీయాలు చాలా పొందిగగా అమర్చిపడి ఉన్నాయి. తినేవాళ్ళు తింటున్నారు, తాగేవాళ్ళు తాగుతున్నారు. పొట్టలు ఉబికేటట్టు దట్టించినప్పటికీ మరొక్క లడ్డు వేయించుకోండి, మరి కొంచెం పాయసం వేయనియండి అంటూ అన్నగారు ఆ శ్రీమంతులందరినీ ఇంకా బలవంత పెట్టసాగాడు. ఇలా 100,000 జనం వచ్చి విందు ఆరగించి గుర్రుమని తేనుస్తూ తాంబూలాలు సేవించారు. కానీ ఒక్కళ్ళు తమ్ముని వైపు కన్నెత్తైనా చూడలేదు. అందుచేత అందరూ తింటూ ఉంటే అతను, కుటుంబం చూస్తూ కూర్చోవడమే గాని రణమైన కొరికిన పాపాన పోలేదు. విందు పూర్తి కాగానే బ్రహ్మాండమైన సభ జరిగింది. ఆ సభలో అన్నగారి వైభవాన్ని గురించి, ఐశ్వర్యాన్ని గురించి మెచ్చుకుంటూ శ్రీమంతులందరూ ఉపన్యాసాలు చేశారు, కీర్తనలు పాడారు. విందు పూర్తయింది. ఎవరి దారిన వాళ్ళు సెలవు తీసుకుని ఇళ్లకు బయలుదేరారు. అప్పటి వరకు కూడా అన్న తమ్ముని వంక చూడనైనా చూడలేదు. తమ్ముడు కుటుంబంతో సహా వచ్చిన సంగతి తనకి తెలియనట్టే అతని ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఇలా అవమానం పొంది తమ్ముడు తన భార్య పిల్లలతో తిరిగి తన ఇంటికి వట్టి చేతులతోనే బయలుదేరాడు. దారిలో అతను యథాలాపంగా విందులో పాడిన పాట పాడుతూ నడవసాగాడు. ఎప్పుడైతే అతను పాట మొదలుపెట్టాడో మరో గొంతు కూడా అతని పాటతో పాటు కలిసి పాడుతున్నట్టు అనిపించింది. మొదట అతను ఆ పాడుతున్నది తన భార్యనేమో అనుకుని, నీవేనా నాతో కలిసి పాడుతున్నది అని ఆమెను అడిగాడు. నేనేమీ పాడలేదు, అయినా ఇంత పరాభవం పొంది కూడా పాట పాడేటంత సిగ్గుమాలిన దాన్ని కాదు నేను అన్నది. ఇంతలో ఆ పక్కన చెట్ల మరుగులోంచి, నీతో పాటు పాడింది నేనేనయ్యా, నేను దరిద్ర దామోదరుణ్ణి, ఎన్నాళ్ల నుంచో కాచుకునున్నాను, ఎవరు దొరుకుతారా స్నేహానికి అని. ఇవాళ నువ్వు దొరికావు, నిన్ను వదిలేది లేదు, నన్ను కూడా నీతో తీసుకుపో అని వినిపించింది. ఆ మరుక్షణమే ఒక మరుగుజ్జు వాళ్ళ ఎదుట ప్రత్యక్షమయ్యాడు. తమ్ముడు, కుటుంబము, దరిద్ర దామోదరుడు కలిసి వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. ఇంటికి చేరుకున్న తర్వాత దరిద్ర దామోదరుడు, తమ్ముడు, తాగి వచ్చి తందనాలాడదాము, ఎప్పుడూ విచారంగా ఉంటావేమిటి, పోదాం పద అని ప్రోత్సహించాడు. నాకు డబ్బు లేదు అన్నాడు తమ్ముడు. డబ్బు లేకపోవడం ఏమిటి, నీ పై మీది చొక్కా ఉండగా మనకు ఏం తక్కువ, అమ్మివేద్దాం పద అంటూ అతన్ని తీసుకుపోయాడు. ఆ విధంగా దరిద్ర దామోదరుని ప్రోద్బలం వల్ల రోజుకొకటి చొప్పున ఇంట్లో ఉండే సరుకు సప్పర పట్టుకుపోయి అమ్మి తమ్ముడు తాగేవాడు.
చివరకు తమ్ముని భార్యకు ఒంటి మీద 2 చింకి చీరలు మాత్రమే మిగిలినాయి. నీ భార్యకు 2 చీరలు ఎందుకయ్యా? అందులో ఒకటి తీసుకురా అని దరిద్ర దామోదరుడు తమ్ముణ్ణి ఉసిగొలిపి తీసుకుపోయినాడు. అది కూడా అమ్ముకుని తాగేసరికి ఇంట్లో ఏమీ మిగల్లేదు. తర్వాత దామోదరుని మాయ వల్ల తమ్ముడు పొరుగున ఉండే ఒక ధనికుని వద్దకు పోయి, అయ్యా, మీ బండి ఎద్దులు ఓసారి నాకు ఇప్పించండి, మళ్ళీ రేపు తీసుకువచ్చి అప్పగిస్తాను అని కోరగా ధనికుడు లేదనకుండా ఇచ్చాడు. బండి ఇంటికి రాగానే దరిద్ర దామోదరుడు, తమ్ముడు, ఇక్కడికి తూర్పు దిక్కున 4 ఆమడల దూరంలో తాటితోపు పక్కన ఉండే నల్లపాషాణం ఎరుగుదువా అని అడిగాడు. ఓస్, నాకేమిటి, నల్లపాషాణం తెలియకపోవడం ఏమిటి అంటూ సగర్వంగా ఎదురు ప్రశ్న వేశాడు తమ్ముడు. మరైతే బండి అక్కడికి తోలుకు పద అన్నాడు దామోదరుడు. దామోదరుని మహిమ వల్ల తమ్ముడికి ఆ బ్రహ్మాండమైన నల్లపాషాణం ఎత్తేటప్పటికీ ఒక రంధ్రం కనిపించింది. ఆ రంధ్రం ద్వారా పోయి తళతళలాడే బంగారపు ముక్కలు, మిలమిల మెరిసే నవరత్నాలు ఒక్కటి వదిలిపెట్టకుండా పట్టుకువచ్చి బండిలో ఎక్కించుకున్నాడు దామోదరుడు. అతను చెప్పినట్టల్లా శ్రమపడి చేస్తూ ఉన్నాడు తమ్ముడు మంచి మనసుతో. ఎంత చురుకుగా పనిచేస్తూ ఉన్నా దామోదరుడు రా రా తాగడానికి వేళమించిపోతుంది అంటూ కంగారు పెట్టసాగాడు. ఈ దుర్మార్గుడు ఇంతవరకు నన్ను క్షవరం చేసి వదిలాడు. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకుని తాగుడు మానితే తప్ప ఇక బాగుపడే మార్గం కనబడదు. కానైతే ఇప్పుడింకా తాగుడుకు పోదాం రమ్మని తొందర చేస్తూనే ఉన్నాడు. కనుక ఏదైనా ఉపాయం చేత వీని పీడ వదిలించుకోవాలి అని నిశ్చయించుకున్నాడు తమ్ముడు. ఈ ఉద్దేశంతో అతను దరిద్ర దామోదరునితో, ఓయ్ అన్నా, ఇంత కష్టపడి వచ్చి ధనం వదిలేస్తే సార్థకం ఏమున్నది? నీవు పోయి ఒక్కటి మిగలకుండా ఒక్కసారి చూసిరా అనేసరికి దామోదరుడు గోతిలోకి జర్రును జారాడు. వెంటనే తమ్ముడు టపీమని నల్లపాషాణం దొర్లించి రంధ్రం మూసేశాడు. చేసేది లేక దామోదరుడు దేవుడా అంటూ గోతిలో కప్పడిపోయాడు. దరిద్ర దామోదరుణ్ణి బిల్లంలో బంధించి వేశాక తమ్ముడు బంగారం నవరత్నాలు నింపుకున్న బండితో ఇల్లు చేరుకున్నాడు. బదులు తెచ్చిన బండి ఎద్దులు ధనికునికి ఇచ్చేశాడు. రాజుగారి కోటను మించిన ఒక సుందరమైన భవనం కట్టించుకున్నాడు. భార్యకు కోరినన్ని నగలు చేయించాడు. పాడి పంటలకు సిరి సంపదలకు కాస్తంతైనా లోటు లేకుండా అన్న కంటే ఎక్కువ వైభవంతో వెలిగిపోతున్నాడు. ఇలా ఉండగా తమ్ముని పుట్టినరోజు వచ్చింది. మునుపంటే దరిద్రుడు గనక ఇంట్లో కథాకార్యం తలపెట్టడానికి తాహతు లేకపోయింది. కానీ ఇప్పుడు అతనికి ఏం లోటు? అతను తలుచుకుంటే కొండ మీద కోతు దిగి వస్తుందన్నమాట. అందుచేత అన్నగారి వలె తను కూడా పుట్టినరోజు పండుగ చేసుకోవాలని కుతూహలం కలిగింది తమ్ముడికి. తమ్ముడు వెళ్ళి అందరితో పాటు అన్నగారి కుటుంబాన్ని ఫలానా రోజున రమ్మని పిలిచాడు. అమితాశ్చర్యంతో అన్న ఆ రోజున బయలుదేరి వెళ్ళేసరికి మామూలు చోట తమ్ముని పూరి గుడిసె కనబడలేదు. అతన్ని గురించి భోగట్టా చేయగా ఆ ఊరి వారు తమ్ముడు ఉండే దివ్య భవనానికి దారి చూపించారు. తనను మించిన తమ్ముని ఐశ్వర్యం చూసి అన్నగారు కుటుంబము, అవురా, ఇంతలో వీడికి ఇంత సిరి ఎలా పట్టిందా అని ముక్కు మీద వేలేసుకున్నారు. ఆ రోజున తమ్ముని ఇంటికి దేశ దేశాల నుంచి అతిథులు వచ్చారు. అపూర్వమైన విందు జరిగింది. తమ్ముని కీర్తి మోగిపోయింది. ఇదంతా చూడగా అన్నగారికి పట్టరాని అసూయ బయలుదేరింది. అతను ఎలాగో సాయంత్రం వరకు ఉండి అందరూ వెళ్ళిపోయిన తర్వాత తమ్ముణ్ణి అనేక విధాలు పొగిడి, ఈ సంపదంతా ఎలా వచ్చింది తమ్ముడు అని ఆత్రంతో అడిగాడు. తమ్ముడు తనను దరిద్ర దామోదరుడు ఆవహించడం, తాటితోపు దగ్గర నల్లపాషాణం కింద ఉన్న ధనం తన బండిలో వేయించడం మొదలైన సంగతులన్నీ మాయామర్మం లేకుండా పూసగుచ్చినట్టు చెప్పాడు. ఈ రహస్యం తెలియగానే అన్న ఒక్క క్షణమైనా నిలువక, సరే ఉండు, నీ పని పట్టిస్తాను, నాకంటే ఎక్కువ సిరితో తులతోగడం ఏమిటో చూస్తాను అని మనస్సులో అనుకుని తమ్ముడి దగ్గర సెలవు తీసుకుని తిరిగి ఇంటికి చేరుకున్నాడు. నల్లపాషాణం కింద ధనం ఉన్నట్టు తెలుసుకున్న అన్నగారు మర్నాడు ఉదయాన్నే బయలుదేరి తాటితోపు వద్దకు చేరుకుని మెల్లగా పాషాణం ఎత్తి నిజమో కాదోనని తొంగి చూడబోయాడు. ఎంత యత్నించినా దానిని ఎత్తడానికి అతని వల్ల కాలేదు. కానీ కొంచెం తెరిచేసరికల్లా ఉగ్రుడై ఉన్న దరిద్ర దామోదరుడు ఆ సందులోంచి చేయి దూర్చి అతని పీక పట్టుకుని నులిమి వేయబోయాడు. అప్పుడు అన్న ఉక్కిరిబిక్కిరైపోయి, దామోదరా దామోదరా, నేనెవరిననుకుంటున్నావో, నిన్ను ఈ గండిలో బంధించిన వాడు నా తమ్ముడు, కానీ నేను కాదు కదా. ఇద్దరము ఒకే పోలికగా ఉండడం చేత నన్ను చూసి వాడే అనుకుంటున్నావు కాబోలు, నన్ను విడిచిపెట్టు అంటూ గోలబెట్టాడు. పోవై మోసగాడా, ఇది వరకు చేసింది చాలక ఇంకా ఇప్పుడు కూడా దగా చేయడానికి వచ్చావా? నీ దొంగ మాటలు ఎవరు నమ్ముతారనుకుంటున్నావు అని గద్దించాడు ఆ దరిద్ర దామోదరుడు. నిజానికి నేనిప్పుడు నిన్ను ఈ బంధం నుంచి విడిపించడానికే వచ్చాను, నా మాట నమ్ము దామోదరా అని కాళ్ళా వేళ్ళా పడేసరికి దామోదరుడు, సరే పద ఇంటికి పోదాం అంటూ అతని జుట్టు కళ్ళంగా పట్టుకుని
భుజాల మీద ఎక్కి కూర్చుని ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి వెళ్ళేసరికి దరిద్ర దామోదరుడు తన మామూలు మాయలను అన్నపైన ప్రయోగించి అతనికి తాగుడు మప్పి తమ్ముని వలె ఫకీరుని చేసి వదిలాడు. తను ఇంత దుర్దస్థితికి వచ్చినా దామోదరుని పీడ వదిలే మార్గం కనపడలేదు. అప్పుడు అన్న దాగుడు మూతలు ఆడుకుందామని మిషపెట్టి మెల్లగా ఒక బండి చక్రపు ఖాళీలో వాడు ఇరుక్కునేటట్టు యుక్తి చేసి మళ్ళీ ఎప్పుడూ యువతలకి రాకుండా కొయ్యలు బిగించి బంధించేశాడు. అంతేకాదు ఆ చక్రాన్ని అతను దేవుడా అంటూ మోసుకుపోయి దూరాన ఉండే ఒక నదిలో వదిలిపెట్టాడు. ఆ చక్రం నది మీద అలా అలా కొట్టుకుపోయి నడి సముద్రం చేరుకున్నది. సముద్రంలో తేలియాడుతూ ఉన్న ఆ బండి చక్రాన్ని అలా ఉండనిస్తే బాగుండిపోను. దరిద్ర దామోదరుడికి తిండి తిప్పలు లేక పస్తుండి చచ్చిపోతే ప్రపంచానికి వాడి పీడ విరగడైపోను. కానీ ఎవడో ఆశపోతు రాముడు ఒకనాడు ఆ చక్రాన్ని చూశాడట. తేరగా దొరికింది కదా అని తలిచి శ్రమపడి దాన్ని ఒడ్డుకు లాక్కు వచ్చి అన్న దిగగొట్టిన శీలలు విడగొట్టేసరికి దరిద్ర దామోదరుడు మళ్ళీ భూలోకంలోకి ప్రవేశించి ఇష్టం వచ్చినట్లు ప్రజలందరినీ పీడిస్తున్నాడట. ఇంతటితో ఈ కథ కంచికి మనం ఇంటికి.